బాలు మీనాకి ప్రేమగా ఆ చీరని సెలెక్ట్ చేస్తాడు. ఆ చీర మీనాకి వేసి చాలా బాగుంది నీకు అన్నట్టు కూడా చెప్తాడు. మీనా కూడా అంతే ప్రేమగా ఆ చీరనైతే తీసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో నాకు చాలా ఆకలేస్తుంది పూలగంప, తినేసి వెళ్దాము, ఈ బాలు నీకు పార్టీ ఇస్తాడు అన్నట్టు చెప్తాడు. నాకేం ఆకలిగా లేదు, నేను ఇంటికే వెళ్తాను, నువ్వు కావాలంటే వెళ్ళి తినేసి రాపో అనైతే అంటూ ఉంటే, ఈ బాలు మొదటిసారి డబ్బుల్ని త్యాగం చేసి మరీ డబ్బులకి వెనకాడకుండా నీకు పార్టీ ఇప్పిస్తానంటే నువ్వు వద్దంటున్నావు. నీ బ్యాడ్ లక్. సరే నేను తినేసి ఇంకొక ప్లేటు పార్సెల్ కట్టించుకుంటాను మందులోకి అన్నట్టు వెళ్తాడు. ఇక మీనాని చూసిన కొంతమంది ఆకతాయిలైతే మీనాని కామెంట్ చేస్తూ ఉంటారు. అమ్మ ఎంత బాగుందిరా! కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. అయస్కాంతం నన్ను లాగేస్తుంది. నా గుండెని పిండేస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. రే వద్దురా బలిచక్రవర్తులు! ఆ పిల్ల గురించి మీకు తెలీదు. ఆ పిల్ల కత్తిది అంటే కత్తె గులాబీ రేకులతో చేసిన కత్తిలాగుంది. ఏ అమ్మాయి అయినా పడకుండా ఉండదు కదా! మేము ట్రై చేస్తామన్నట్టు వెళ్తారనమాట. మీ పని అయిపోయిందిరా ఈరోజు ఆ పూల గంపతో అనైతే అనుకుంటూ ఉంటాడు. వద్దురా వద్దురా అన్నా కూడా వాళ్ళు వినరనమాట. వెళ్ళి మీనాని ఏడిపించి మీనా చెయ్యయితే పట్టుకోవడంతో మీనా ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి తన విశ్వరూపం చూపించేస్తుంది వాళ్ళకి. ఏంట్రా చెయ్యి వేస్తున్నావు అని ఒకరిని ఫస్ట్ పట్టుకొని దంచి దంచి వదిలేస్తుంది. పచ్చ చేసేస్తుంది వాళ్ళని. ఇంకొకడు నా ఫ్రెండ్నే కొడతావా అంటే నీకేమైనా స్పెషల్గానా అన్నట్టు వాడిని కూడా చెడా వాయించేస్తుంది. బాలు అదంతా చూసి నేను ముందే చెప్పాను, చిన్నపిల్లలు చెప్పేది వినండ్రా అన్నట్టు కూడా చెప్పాను, వినలేదు. పోయి ఆ పూల గంపతో పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి మొహాలంతా పగిలిపోయేలాగా ఎలా కొట్టిందో. అనుభవంతో చెప్పాను, వినలేదు. ఇప్పుడేమైంది, బాగా తిక్క కుదిరింది వీళ్ళకి. ఈ మీనా లాంటి వాళ్ళే కరెక్ట్ వాళ్ళకి అన్నట్టు బాలు కూడా అనుకుంటూ ఉంటాడు.